మంచిది. మనము కొద్ది నిమిషములు దేవుని మాటలను విందాం. చదవబడిన లేఖనములను ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయములో దాగి ఉన్న మర్మములను మనము జ్ఞాపకము చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయములో మోషేతో దేవుడు మాట్లాడి మరి పలకల మీద 10 ఆజ్ఞలను రాసించిన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. ఆయన ఆజ్ఞలు శ్రేష్టమైనవి. ఆయన స్వయముగా తన వ్రేలు చేత ఆజ్ఞలను రాసి మరి మోసే చేతికి ఇచ్చాడు. ఆ పవిత్రమైన మాటలు మనము ధ్యానించుకుందాం. 13వ వచనము నుండి 17వ వచనం వరకు మనము చదివినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాట మనము చూద్దాం. 13వ వచనములో రాయబడిన మాట, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈ 4 మాటల మీద మనము ధ్యానించుకుందాం. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు అని మరి ప్రభువు స్వయముగా తను పలికిన మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభువు ఈ మాటలను మరి పలికి ఉన్నాడు. యేసు ప్రభు కూడా తన సువార్త విషయంలో పనిచేస్తున్న సమయంలో, సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఈ మాటలను పలికి ఉన్నాడు. మనము 6వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే నరహత్య చేయవద్దు అని వ్రాయబడినది. 28వ 27వ వచనములో మనము చూసినట్లయితే వ్యభిచారము చేయవద్దు అని వ్రాయబడి ఉన్నది. అలాగే 34వ వచనములో మనము చూసినట్లయితే నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు అని వ్రాయబడి ఉన్నది. అలాగే 42వ వచనంలో మనం చూసినట్లయితే నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు అని సెలవిస్తున్నది. ఈ దేవుడు ఈ ధర్మశాస్త్రమును, ఈ మాటలు మరి ప్రభువు మన తండ్రి అయిన దేవాతి దేవుడు చేయవద్దు అని పదే చెప్తూ ఉన్నాడు. అసలు చేస్తే, మనం చెయ్యవద్దన్న పని చేస్తే మనకు ఎలాంటి మరి శిక్ష ఉంటుందో మనము ధ్యానించుకుందాం. అయితే చెయ్యవద్దని చెప్పిన దాన్ని మనము చేస్తే మనకు కలిగే నష్టం ఏంటో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇక్కడ 10 ఆజ్ఞలలో దేవుడు చేయొద్దు అని చెప్తున్నాడు. మనమైతే ప్రతిసారి ఆయన చెయ్యొద్దన్న దాన్ని మనం ఏం చేస్తామండి? చేసి చూపెడుతూ ఉంటాం. అది చెయ్యొద్దు అన్న పని చేసి చూపెడుతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ దేవుని మాట చెయ్యొద్దు అని ఏదైతే చెప్పాడో అది మన మంచి కొరకే చెప్పాడు అని మనము గ్రహించాలి. అందుకే చాలా మంది బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే, దానిలో దాగి ఉన్న మాటలు మనము గ్రహించినప్పుడు మనం అది చెయ్యకూడదుగా ఉంటాము, మనం చెయ్యకూడంగా దానికి దూరముగా ఉంటాము. అది బైబిల్ చదవని వారు ఏం చేస్తారు అని అంటే, వినిన మాటలు అవి విడిచిపెడతారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సహవాసము కలిగి ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆయన చెప్పిన మాటలు మనకేంటో అర్థం అవ్వవు. కాబట్టి మనం బైబిల్ చదవాలి అని అందుకే నేను పదే చెప్తూ ఉంటా. బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకు ఏ హద్దులు పెడుతున్నాడు, ఏ ఆజ్ఞలు పెడుతున్నాడు, ఏ కట్టడలు మనకి ఇచ్చాడు, మనం ఏమి చెయ్యకూడదు, ఒకవేళ మనము చేస్తున్నామా, ఒకవేళ మనకు నష్టము కలిగినదా, ఆ నష్టానికి మరి ఇదేంటి, దీనికి కారణం ఏంటి అని అంటే, అయ్యో దేవుడు నాకు ఇది చెయ్యొద్దు అన్నాడు కదా, నేను చేశాను కాబట్టి దానికి నష్టము కలిగినది
అని మనము గ్రహించవచ్చు. అందుకనే బైబిల్ అనేది మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదీ కూడా మనకు రాసి ఉంచాడు. మనము ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఉండాలి అనేది ప్రతి మాట నువ్వు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం అవసరము లేదు, ఎవరి దగ్గరకో వెళ్ళి నేర్చుకోవడం అవసరం లేదు, లేకుంటే ఎవరిదో కాపీ కొట్టి వచ్చి నువ్వు మాట్లాడడము అవసరము లేదు. నువ్వు మాట్లాడాలనుకుంటే, నీ ప్రవక్తన మారాలి అనుకుంటే, నువ్వు సరిచేయబడాలి అనుకుంటే, నీ జీవితంలో వెలుగు రావాలి అనుకుంటే, నువ్వు దేవుని లాగా మారిపోయి దేవుని రూపము నీకు రావాలి అనుకుంటే నువ్వు చదవవలసినది ఏంటంటే బైబిల్ గ్రంథం. ఆయన మనకిచ్చిన వాక్యము మనము చదివితే చాలు. ఆయన నువ్వు ఏది అనుకుంటావో అది దేవుడు నీకు ఇచ్చువాడై ఉన్నాడు. ఇక్కడ మనము రాయబడిన మాటలు, ఈ 4 మాటలను మనము చదువుకున్నాము కదా. ఈ 4 మాటల గురించి మనము ధ్యానించుకుందాం. మొదటిగా మనము చూసినట్లయితే 21వ వచనంలో నరహత్య చేయవద్దు అని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. 10 ఆజ్ఞల్లో ఒకటై ఉన్న ఆజ్ఞ ఏంటిదంటే నరహత్య చేయవద్దు. ధర్మశాస్త్ర ప్రకారము నరహత్య చేయవద్దు. నరహత్య ఎందుకు చేస్తారు అని మనము తెలుసుకోవాలి. అసలు నరహత్య చేయొద్దు, నరహత్య చేయడానికి కారణం ఏంటో మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ నరహత్య చేయవద్దని చెప్పాడు కదా. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రభు మాట్లాడుతున్న మాట. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉన్నది. ఇక్కడ మరి యేసు ప్రభు తన సువార్తను ప్రకటిస్తున్న రోజుల్లో ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే నరహత్య చేయవద్దు అని ఉన్నది. మీరు చదివారు కదా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు మోషే మీకు ఇచ్చాడు కదా, మోషే ద్వారా ఈ ఆజ్ఞలు విన్నారు కదా. అయితే అందులో ఏం రాయబడి ఉన్నదంటే మీరు నరహత్య చేయకూడదని రాయబడి ఉన్నది కదా. నరహత్య చేయవాడు ఏమైతాడంట, వాళ్ళు రాయబడిన మాట ఏంటంటే నరహత్య చేయవాడు విమర్శకులు పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రభు చెప్తున్నాడు, మీరు విన్నారు కదా. అయితే నేను చెప్తున్నది వినండి. మన ప్రభు అయిన యేసయ్య చెప్తున్న మాట ఇప్పుడు ఏంటిదంటే ఆయన చెప్తున్నది ఏంటంటే నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అంటున్నాడు. నరహత్య చేయడానికి ముఖ్య కారణం ఏంటండి? నరహత్య చేయడానికి ముఖ్య కారణము కోపము. ఆ కోపము నీలో ఉండకుంటే నువ్వు నరహత్య చేయవు. అందుకనే ముందు అడ్డు గోడగా నీకు ఏం చెప్తున్నాడు అంటే నీకు కోపము ఉన్నప్పుడు నీ సహోదరుని మీద తన సహోదరుని మీద కోపము పడు ప్రతి వాడు విమర్శకు లోను. అక్కడ నరహత్య చేస్తేనే మరి విమర్శకు లోబడిన వాళ్ళు అవుతారు. కానీ ఆ నరహత్య చేయకుండా దేవుడు మనల్ని ఆపుతున్నాడు. ఆ నరహత్య దగ్గరికి మీరు పోవద్దు అంటే మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న కోపాన్ని మీరు తీసివేసుకోవాలి కదా. కోపము ఎంత భయంకరమైనదో కదా. కోపము వచ్చినప్పుడు ఏమి పగులుతావో తెలియదు కదా. ఎవరికి ఎలా దెబ్బలు తగులుతావో తెలియదు. ఏ పరిస్థితిలో ఉంటారు, కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటారు కదా. నవ్వుకుంటే గోడకు ఒక తల ఆ భార్యాభర్తలు లేదంటే భార్యాభర్తలు నవ్వుకుంటూ వచ్చి జోకులు చేసుకుంటూ ఒకవేళ గోడకు తల తగిలింది అనుకో ఏం చేస్తారు? అలా చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు కదా. క్షణకాలపు కోపము ప్రాణాలు తీస్తూ ఉన్నది. అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే నరహత్య చేయదాకా మీరు వెళ్ళకండి. నరహత్య చేయడము కాదు, కోపపడమే పాపము అంటున్నాడు. కోపపడితే మీరు విమర్శకు లోనవుతూ ఉంటారు అని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము కోపము ముందు కంట్రోల్ చేసుకోవాలని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ ఆ కోపము కంట్రోల్ కాకుండా ఆ కోపము నరహత్య వరకు, హత్య చేయ వరకు మనల్ని తీసుకువెళితే మనకు కలిగే నష్టం ఏంటో మనము తెలుసుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడిన మాట మన జ్ఞాపకము చేసుకుందాం. ఆది కాండము 9వ అధ్యాయము 6వ వచనము నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలెనే చిందింపబడును అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు అనంటే ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఏలయనగా ఎందుకనగా
దేవుడు ఏంది, ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు కాబట్టి ఏమంటున్నాడు, ఒకవేళ నరుడు ఏం చేస్తాడు, రక్తమును చిందించిన వాడు, ఎవరి రక్తమైతే ఆ నరుడు చిందిస్తాడో వాడు ఏం చేస్తాడంట, నరుని వలనే చిందింపబడతాడు. ఎలాగూ హత్యకు కారకుడు అవుతాడో అలాగే వాడు కూడా కారకుడు అవుతాడని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే సామెతల గ్రంథములో మనము చూసినట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడిన మాటను చదువుదాం. 28:17. చాలండి. ఏం చేస్తున్నారంట, దేవుని వాక్యము సెలవిస్తున్నది, ప్రాణము తీసి దోషము కట్టుకొనువాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరును అట్టి వానిని ఆపకూడదు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. ప్రాణము తీసి ఏం చేస్తున్నాడంట, వాడు మరి దోషమును మూట కట్టుకుంటున్నాడు. వాడు ఎక్కడికి పోతాడంట, గోతిలోకే పోతాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నది, కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే మరణించును. యేసు ప్రభును పట్టుకోబోయిన గెస్సెమనే తోటలో మరి దేవుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ బృందంలో ఒకడిని పేతురు ఏం చేశాడు, వాడిని చెవి నరికినప్పుడు కత్తి తీసేసి చెవి నరికినప్పుడు ప్రభు అంటాడు, అది ఊరలో పెట్టుకో అన్నాడు. ఎందుకో తెలుసా, కత్తి చేత పట్టిన వాడు కత్తితోటే మరణిస్తాడు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఒకని ప్రాణము తీసి దోషమును మూట కట్టుకున్నవాడు వాడు గోతిలో పడతాడని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. మనకు తెలుసు, ఉదాహరణకి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయములో 2 అన్నదమ్ములు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయంలో 2 అన్నదమ్ములు ఉంటారు. ఆ 2 అన్నదమ్ములు ఎవరండి? హల్లెలూయా. కయ్యూను ఏబేను. హల్లెలూయా. శ్రద్ధగా వింటున్నందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కయ్యూను అనే ఏబేలు అనే 2 అన్నదమ్ములు ఉంటారు. అయితే అక్కడ ఏం చేసినది, కోపం ఎక్కడి వరకు తీసుకొచ్చినది, తన తమ్ముని ప్రాణము తీసే వరకు తీసుకువెళ్ళినది. తన తోబుట్టుడని చూడకుండాను కూడా తన కోపము తన తమ్ముని ప్రాణము తీసినది. తమ్ముని ప్రాణము తీసి ఏం చేసినది, తన పాపము మూటగట్టుకున్నాడు. ప్రభువు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ అని. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్మునికి నేను కావలి వాడినా అని దేవుడికే ఎదురు సవాలు చెప్పుతూ ఉన్నాడు. అది ఎక్కడి నుండి వచ్చే క్షణ ఆవేశము ఎక్కడికి వచ్చినది, ఆ చిన్న కోపము. అందుకనే మనం కోపంగా ఉండినప్పుడు ఒకవేళ ఇద్దరు ఆ భార్య భర్తలు ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, లేకుంటే 2 అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, అక్క చెల్లెల మధ్యలో కావచ్చు, లేకుంటే అత్తగూడల మధ్యలో కావచ్చు. అలాంటి గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకరు బయటకు వెళ్ళిపోవాలి. అది శ్రేయస్కరం అనుకొని కొంతసేపు మనం ఒక మనిషి ఎప్పుడు కోపము పోయేంత వరకు వాగుతుంటాడు. తర్వాత ఎంత, 1 గంట కావచ్చు, లేకుంటే 1 హాఫ్ అన్ అవర్ కావచ్చు, వాగుతాడు. తర్వాత ఏమవుతుంది అనంటే ఆ కోపము కాస్త తగ్గిపోతుంది. మనం రిటర్న్ గా తిరిగి వస్తే ఏమి కాదు. అదే ఎదురెదురు మనం మాట్లాడుతుంటే కోపాలు పెరిగి వీపు పగిలిపోతుంది, తల పగిలిపోతుంది, ఇంకేమైతుంది, ప్రాణం కూడా పోవచ్చు. అందుకనే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కోపాన్ని మనం ఏం చేయాలా, కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆ కోపము రావద్దని ప్రభువు మాట సెలవిస్తున్నది. ఆ కోపమే మరి హత్య చేయడానికి కారకం. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్నది, నీ సహోదరుని మీద నువ్వేం చేయాలా, కోపపడకూడదు. ఆ కోపములో నువ్వు పాపము చేస్తావు. పాపము చేసినప్పుడు ఆ పాపము నిన్ను వెంటాడినప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు తోడుకున్న గోతిలో నువ్వే పడతావు. కయ్యూను అలాగే చేశాడు. ఆయన తోడుకున్న గోతిలో ఆయనే పడ్డాడు దేశ దిమ్మరిగా. మరి దేవుడు తనకు శాపమిచ్చు వాడిగా తయారయ్యాడు. ఎందుకో తెలుసా, కోపము అలా అక్కడికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనము కోపము
ఎలాంటి శిక్షకు దారి తీస్తుంది మన ప్రాణము పోవడానికి దారి తీస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకము చేసుకోవాలి, నరహత్య చేసే వారికి చెయ్యొద్దు అని ప్రభు చెప్పాడు. యేసయ్య చెప్తున్నాడు, కోపపడద్దు అని చెప్తున్నాడు. యేసయ్య చెప్పిన మాట విందాం, మన కోపాన్ని మనము కంట్రోల్ చేసుకుందాం. రెండవది మనము చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట, వ్యభిచారము చెయ్యొద్దు అని 10 ఆజ్ఞలలో ఒకటైన ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు వ్యభిచారము చెయ్యొద్దు అని చెప్పాడు. ఆ మాట ఇక్కడ ప్రభు చెప్పుతున్న మాట, ఆ 10 ఆజ్ఞలలో ఉన్న మాట చెయ్యొద్దన్నారు. అయితే మన తండ్రి అయిన మన రక్షకుడైన యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే, వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అక్కడ ప్రజలతో చెప్తున్నారు, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచారము చేయొద్దు అనే మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్తున్న ఒక మాట వినుడి. ఏంటిదనంటే, ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేయువాడగును అని వ్రాయబడి ఉన్నది. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే వెంటనే వ్యభిచారము చేసిన వాడిగా మార్చబడతాడంట. వ్యభిచారము చెయ్యొద్దు అనగా ఒక శరీరము కలవద్దు అనేమో ధర్మశాస్త్రము బోధిస్తున్నది. మన రక్షకుడైన యేసయ్య ఏం చెబుతున్నాడంటే, శరీరము కలిసి వ్యభిచారము కాదు, కానీ స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు. ఏ చూపు చూడాలి? యేసయ్య చూపు మనము చూడాలి. యేసయ్య ప్రేమ కలిగిన చూపు మనము చూడాలి. ఎవరినైనా కూడా మన కన్నులు ఏం చేస్తాయంటే ఆకర్షణీయంగా మారుతూ ఉంటాయి, ఆకర్షిస్తాయి. ఆకర్షణలో ఏమవుతుంది అనంటే మనం వ్యభిచారులుగా మారిపోతాము. అందుకనే మన కన్నులను మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మన కన్నులు ఏమి ఆశిస్తున్నది, ఏది చూస్తున్నది, ఎటువైపు చూస్తున్నది అనేది మన కన్నులను మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది అంటే, నీ దేహమునకు ఏంటిది? కన్ను. నీ దేహమునకు ఏంటిది? కన్ను. నీ దేహం అంతే కూడా, నీ దేహము బాగుపడాలన్నా, నీ దేహము చెడిపోవాలన్నా నీ కన్నే కారణమవుతుంది. నీ కన్నులు ఎక్కడి వరకైతే చూస్తాయో అదంతే కూడా నువ్వు ఆశించినప్పుడు నువ్వు వ్యభిచారము చేసిన వాడవైతావు, వ్యభిచారము చేసిన దానవైతావు. ఒక స్త్రీ విషయంలో కాదు దేవుడు చెప్పినది, ఏదైతే నీది కాదని ఆశిస్తావో, ఏదైతే నీది కాదన్నప్పుడు నువ్వు దాని కొరకు పరిగెత్తుతావో, అది కావాలని కోరిక నీలో పుడతాదో, అప్పుడే నువ్వు వ్యభిచారము చేసిన వాడిగా, వ్యభిచారము చేసిన దానిగా నువ్వు ముద్రించబడతావు. అందుకనే దేవుని మాట సెలవిస్తూ ఉన్నది, ఆమెతో అప్పుడే వ్యభిచారము చేసిన వాడగుతాడు. అప్పుడే వెంటనే నువ్వు వ్యభిచారి. అయ్యో, నేను వ్యభిచారం చేయలేదు కదా, అసలు తనకు నాకు ఏ సంబంధము లేదు కదా. కానీ నువ్వు మొబైల్లో చూస్తున్నావో, లేదంటే నువ్వు టీవీలో చూస్తున్నావో, నువ్వు దారి పొంటి వెళుతున్నప్పుడు చూస్తున్నావో, ఒక పురుషుని ఆకర్షిస్తున్నావు, ఒక స్త్రీని ఆకర్షిస్తున్నావు. వారైతే బాగుండు, ఇదైతే బాగుండు, లేకుంటే అది నాకు చెందితే బాగుండు, ఆ వస్తువు కావాలి, లేదంటే ఈ వస్తువు కావాలి, అని పలానోళ్ళ దగ్గర ఉన్నది ఇది నాకు కావాలి అని మనం ఎప్పుడైతే ఆశిస్తామో, ఎప్పుడైతే అది మనలో ఆశ కలిగి అది కావాలని కోరుకుంటామో, అప్పుడే నువ్వు వ్యభిచారము చేసిన వాడిగా, చేసిన దానిగా ఉంటావని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉన్నది.